హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మనసంతా నువ్వే సమయానికి మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందా? ఇంకా స్టార్స్ వద్దు, బడ్జెట్ వద్దు, కథ ఉంటే చాలు అన్నీ వస్తాయి. ఆ రోజు మనసంతా నువ్వే స్టార్ట్ చేసే సమయానికి ఎంఎస్ రాజు గారి మైండ్ సెట్ ఎలా ఉంది? అది ఒక స్మాల్ ఫిల్మ్ తీయాలి, ఒక లవ్ స్టోరీ తీయాలి. ముందైతే ఏం తీయాలో తెలియదు, కానీ ఏదో ఒక ఫిలిం, హిందీ ఫిలిం ఒకటి 1954 నేను ఇంకా పుట్ల అప్పటికి. అదేదో బ్లాక్ అండ్ వైట్లో టీవీలో వస్తుంది, అది చూసి ఇన్స్పైర్ అయ్యాను. దాని పేరు అన్మోల్ గడి. అందులో ఉన్నది ఓన్లీ పిల్లలు వాళ్ళిద్దరి మధ్యన వాచ్, అదొక్కటే ఐడియా ఉంది అంతే. మిగతా సినిమా అంతా వేరు. ఆ పిల్లలు అది ఇది ఎప్పుడుతో 1954 కదా, జనానికి గుర్తుండదులే, దాన్ని క్యారెక్టర్స్ పట్టుకొని సినిమా చేద్దాం అని అనుకుని దాని మీద కథ అల్లాను. కథ అల్లిన తర్వాత ఫస్ట్ పరుచూరి వెంకటేశ్వరరావు గారికి చెప్పాను, బాగుంది కొంచెం వర్క్ చేద్దాం అన్నారు. తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి గారికి చెప్పాను, బాగుంది చెయ్యి అన్నారు. నాకు ఆ సంవత్సరం దేవిపుత్రుడు ఫ్లాప్ అయిన సంవత్సరమే రిలీజ్ చేయాలి నాకు. ఓకే. మే 1 ఎప్పుడు ఈ ఐడియా నేను చూశాను. మే 1 చూసిన తర్వాత ఓకే, దీన్ని మే 10 నా బర్త్డే కదా, ఆ రోజు ఓపెన్ చేసేద్దాం. స్టోరీ పూర్తి అవ్వాలిగా మొత్తం. అదేంటి ఆ సినిమా పూర్తి అవ్వాలి కదా అని వెంకటేశ్వర గారు, అసలు ఎవరు డైరెక్ట్ చేద్దాం అనుకుంటారు. గోపాల్ రెడ్డి గారేమో నువ్వు అనుకున్నావు కదా కథ, నీకు అన్నీ తెలుసు, నువ్వే చేసేయి, నేను ఉంటాను కదా వెనకాతల, నీకేమి ఎక్కడ షార్ట్ కన్ఫ్యూజన్ ఉండదు, నేను ఉంటాను కదా అని. వద్దండి అలా వద్దు, ఇప్పుడు అసలే ఒక ఫెయిల్యూర్ ఉంది, ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టుకోలేను, నాకు ఎవరో ఎవరన్నా జస్ట్ చూస్తున్నానంటే, సరే నువ్వేమనుకోకపోతే ఒక అతను ఉన్నాడు అని చెప్పి అప్పుడు విఎన్ ఆదిత్య పేరు చెప్పాడు. ఓకే. సో తను మనకు దగ్గరగా ఉంటాడు, నీకు ఇది నిన్ను ఐ థింక్ హీ లేబుల్ టు అండర్స్టాండ్ యూ, నీ లోపల ఏముందో అండర్స్టాండ్ చేసుకుంటాడు అతను చెప్పింది ఆయనే. ఈ పరుచూరి వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు మేము చెప్పాము ఆదిత్య గురించి అని అంటారు, కానీ వాళ్ళు గోపాల్ రెడ్డి గారు చెప్పిన తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాయింది యాక్చువల్గా. ఓకే. వాళ్ళిద్దరిది లేదు మంచి కుర్రాడు, మన దగ్గర చాలా సినిమాలకి పనిచేశాడు, కో డైరెక్టర్గా పనిచేశాడు, అదేదాన్ని. అప్పుడు ఆ అబ్బాయిని పిలిపించాను. పిలిపిస్తే సో హీ వాజ్ ఇంటూ ఏది ఇమ్మీడియట్గా తను అంటే అదే తను ఇమ్మీడియట్గా నా సినిమా అనగానే ఓకే మన సినిమాకి వెళ్ళిపోతాం అనుకున్నాం. దాని తర్వాత ఉదయ్ కిరణ్ అందరూ ఒక్కొక్కళ్ళు చేరడం, ఇలా మెల్లమెల్లగా ఇట్లా ముందుకు వెళ్ళిపోయింది. నేను కథ చెప్పి ఇది ఎలా ఉంది కథ అంటే, బాగుందండి అని చెప్పి అన్నాడు. అక్కడి నుంచి అందరం ఒక అండర్స్టాండింగ్తో అట్లా వెళ్ళిపోయాం. మనసంతా నువ్వే సినిమాని మీరే ఓన్గా రిలీజ్ చేసుకున్నారు. ఓన్గా రిలీజ్ చేశాను. ఆ డిసిషన్ మీరు ఫుటేజ్ చూసుకున్న తర్వాత నాకు డిసిషన్ వచ్చేసింది. మీకు ఎవరైనా సలహా ఇచ్చారా? కాదు నేను డెసిషన్ తీసేసుకున్నాను ఆల్రెడీ. నేను సలహా ఇస్తే ఎంత డెసిషన్ మేకింగ్ ఉంటుందో నాకు తెలీదు, ఒకసారి తీసుకుంటే తీసుకోవచ్చు. నా డెసిషన్ మేకింగ్ అయిపోయింది. ఆ టైంలో నువ్వు నేను సినిమా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత నువ్వు నేను ప్రొడ్యూసర్స్ అన్నారు, మీ జాక్ పాట్ కొట్టేసారు, అమ్మేస్తారు సినిమా. నేను చెప్పాను ఇది అమ్మట్లేదని చెప్పాను. దీని తర్వాత ఊరికే కూర్చున్నప్పుడు పరచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు ఇద్దరు కూర్చుని ఉండగా, ఏమండి ఇది అమ్మాలా లేదా అని నేను అడిగాను. ఒపీనియన్ కోసం మొత్తం ఉంచుకోన్నారు. సో అంతకుముందు నేను ఉంచుకోవాలని ఉంది అనేది వాళ్ళకి తెలీదు లోపల. సో అది సింక్ అయిందని నేను అప్పుడు ఎవరు అడిగినా కూడా నేను ఇవ్వలేదు సినిమా. అది అప్పుడు ఎంత అండి, 1.5 కోటి ఎంతో చేసింది, 1.5 కోటి ఎంతో అయింది సినిమాకి ప్రోడక్ట్ మొత్తం టోటల్గా. వ్యాస్ట్ అంటే 14 times వచ్చింది. అప్పుడు ఇప్పుడున్న ఓటీటీ లేవు, ఇప్పుడున్న శాటిలైట్ రేట్స్ లేవు, అవి లేకుండానే 14 times వచ్చింది ఆ సినిమాకి. అదే సార్, కలెక్షన్ చూస్తే 14-15 కోట్ల రూపాయలు. ఉదయ్ కిరణ్ గారి రియాక్షన్ ఏంటి సార్ అంత పెద్ద హిట్ తర్వాత? ఏం లేదండి, అందరూ ఎవ్రీబడి వేర్ జెల్లింగ్ సో మచ్, ఎవ్రీబడి మంచి అండర్స్టాండింగ్తో చేసాం సినిమాని. అందరూ కూడా ఎవ్రీబడి. ఎక్కడ మనకి ఒకటి ఏంటంటే అండి, మనకి ఎదురీది ఏ టెక్నీషియన్ కానీ, ఏ ఆర్టిస్ట్ కానీ ఒక ఎంఎస్ రాజుని ఎదురీది వెళ్ళిన సందర్భం ఎక్కడ లేదు. కన్విన్స్ చేసుకుంటారు వచ్చి, అలా కాదండి ఇలా కాదండి, ఎందుకంటే నా మొహం లాంటిది, వచ్చిన కాదండి ఇలాగే చేద్దాం అనే మాట ఎవరు అంటారు సార్? ఒకరు చెప్పినా అసలు మీరు వినే రకమే. నేను విన్నంతసేపు నేను అన్ని బాగానే ఉంటుంది, కానీ కొన్ని హార్ష్ డెసిషన్ తీసుకుంటాను. అలాంటి హార్ష్ డెసిషన్స్లో ఏంటంటే, నేను ఆదిత్య
నాకు నెక్స్ట్ ఫిలిం ఇదే, ఈ రూమ్ నాకు ఉంచేయండి నాదే అని అన్నోడు ఇంకో ఫిలిం ఒప్పుకున్నాడు. నాకు చెప్పకుండా ఒప్పుకున్నాడు అని కోపం వచ్చేసింది. ఓకే. చెప్పు ఒప్పుకోవచ్చు కదా అని చెప్పి కోపం వచ్చేసింది. అతను ఉన్న ప్లేస్ ఎప్పుడు అతని ప్లేస్కి వెళ్ళను నేను. అతని ప్లేస్కి వెళ్ళి అతని మీద అరిచాను గట్టిగా. అతను అస్సలు బిక్క చచ్చిపోయాడు, అతను అలా ఉండిపోయాడు అలాగా. తర్వాత నాకే అనిపించింది అమ్మ చూస్తే ఎందుకన్నా నేను గబుకునేలాగా. ఓకే యంగ్స్టర్స్ లెట్ దెమ్ ఎర్న్ మనీ, ఏముంది తప్పే ఉంది. ఓకే ఆదిత్య మనం ఎప్పుడు సందర్భం వచ్చినా మళ్ళీ చేద్దాంలే, ఇది బాగా చెయ్యి, నీకు ఏదన్నా నీకు ప్రాబ్లం ఉన్నా, ఇందులో నీకు ఏదైనా స్టోరీలో నీకు ఇబ్బంది ఉన్నా నా దగ్గర రా, నేను చేస్తాను. ఆ కోపం అంతా పోయింది. అదే ఆ తర్వాత అందరూ మేమంతా బాగానే ఉండేవాళ్ళం. తర్వాత తనకి అది హార్ష్ డెసిషన్ అంటే చెప్తాను నేను. బాస్ అనే సినిమా చేశాడు తను. అవును, నాగార్జున గారితో. నేను అప్పుడు ఆట అనే సినిమాకి ఎవరు డైరెక్టర్ పెట్టుకోవాలో నాకు తెలియదు. ఆ టైంలో బాస్ అనే సినిమా సడన్గా పోయింది. నేను కూడా థియేటర్కి వెళ్ళి చూశాను, మా ఆదిత్య అని చెప్పి నేను థియేటర్కి వెళ్ళి చూశాను. ఇది చూసినప్పుడు నాకు నచ్చలేదు సినిమా, కానీ తనకి మెసేజ్ పెట్టాను, బాగుంది సినిమా, టెన్షన్ ఏం పడద్దు అని పెట్టాను. అతను ఇప్పుడు కూడా ఆయన బాగుందని చెప్పారు కదా, ఆడుతుంది అనుకుంటున్నాడు అతను. కానీ తనకు తర్వాత తెలిసింది, కానీ ఎందుకు నిలబెట్టాను తనకు తెలియదు. దాని తర్వాత ఎప్పుడో మెల్లగా నేను ఫోన్ చేసి మళ్ళీ పిలిచాను. పిలిచి నువ్వు మళ్ళీ బాస్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, టెన్షన్ పడద్దు, నా సినిమా ఆట చేసేసాయి, కథ అంతా రెడీగా ఉంది, వచ్చేసాయి అని చెప్తే తను ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఇట్స్ లైక్ ఫర్ హిమ్ ఆల్సో ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్. నాకు విపరీతమైన అండర్స్టాండింగ్ ఉంది తనతో. ఏదైనా ఉంటే తిడతాను, ఏదైనా షార్ట్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఫోన్ రింగ్ అయినా, అంటే అంత అంత క్లోజ్ నాకు, చనువు ఉంటుంది బాగా చనువు. లేదంటే ఏదైనా ఎక్కడికండి ఎక్కువ తను కొంచెం ఉండే పనులు కూడా చేస్తున్నాడు, ఈ ఫోన్ల ద్వారా వాళ్ళకి హెల్ప్ వీళ్ళకి హెల్ప్ చేస్తాను చాలా ఎక్కువ. పిలిచినప్పుడు ఏంటయ్యా సినిమా కాసినట్టు రా అని చెప్పి గట్టిగా తిడుతూ ఉంటాను, అది వస్తూ ఉంటాడు. ఇలాంటి అండర్స్టాండింగ్ మా ఇద్దరి మధ్య. ఇప్పుడు దానికి తగ్గట్టే డైరెక్టర్స్ అసోసియేషన్కి ఆయన హెడ్ అయ్యి అన్నారు. అందరూ అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా ఫ్రాంక్గా చెప్పాలి మీరు. ఆట సినిమా షూటింగ్ నిజంగా అంత సజావుగా సాగిందా? ఆట సినిమా విషయంలో నేనేం చెప్పాను, ఇబ్బందులు వచ్చినాయి రాలేదా? నేనేం చెప్పాను మీకు, నా దగ్గర ఏ టెక్నీషియన్ ఆర్టిస్టు ఒక ఏదైనా అలగడం చేయడం కన్విన్స్ చేసుకుంటారు తప్ప, మీకు ఇది ఏ సందర్భంలో విన్నారో ఎలా విన్నారో, నేను తీసే ప్రాణం పెట్టే సినిమా మీద ఒట్టు. మరి ఆట సినిమా ఎక్కడ విన్నా మీరు ఎవరు, నేను పేర్లు చెప్పొద్దు, ఎక్కడ విన్నా అది రూమర్, అబద్ధం అంతే. ఇంక మీరు ఎందుకంటే అడుగుతున్నాను ఆట గురించి, ఇది నా సినిమా మీద ఒట్టేసి చెప్తున్నా. మీరు ఇది ఎవరు చెప్పారు అనేది కూడా నన్ను మాత్రం అడగద్దు, లేదంటే ఎక్కడి నుంచి విన్నారు వినద్దు, రూమర్ వినొద్దు. నేను చెప్పిందే హానెస్ట్గా చెప్తున్నాను. ఇది జరగదు కూడా, ఇది జరగలేదు నా లైఫ్లో, ఎప్పుడు జరగదు. నేను అలిగి వెళ్ళిపోతా. అది ఓకే. ప్రభాస్ 5 నిమిషాలు పౌర్ణమికి లేటుగా వస్తే అలిగి వెళ్ళిపోయాను. కారులో ప్రియతమ స్పీడ్ వచ్చి నాకంటే ముందు ఆపి వెళ్ళలేదు, నన్ను తీసుకొచ్చాడు. నన్ను ఏంటి 5 నిమిషాలు లేటుగా వస్తే ఏంటి, అది అప్పటికే మా ఇద్దరి మధ్య బాగా క్లోజ్. గట్టిగా అరిచాడు నా మీద, గట్టిగా అరవకు, ఏంటి లేటుగా వచ్చి, మీరు రండి సోది రండి అని చెప్పి పట్టుకుని అతను కారు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. అలా ఏదో మనం ఏదో దాంట్లో రాత్రి అంతా మనం నిద్ర లేకుండా ఆలోచించి తీస్తూ ఉంటాం. హిట్ ఆఫ్ ఫ్లాప్ తర్వాత విషయం. పొద్దున్న వచ్చినట్టు నాకు ఆర్టిస్ట్ రాదు, ఎందుకు రాడు కాదు, ఎందుకు రావు అక్కడికి, ఎందుకు రావు, నేను అనుకున్న షార్ట్ కాల్ షీట్ నువ్వు ఎందుకు రావు, అవన్నీ పాత పద్ధతులు ఇప్పుడు లేవు అనుకోండి, అవన్నీ వదిలేండి. అందువల్ల మనం సినిమా కూడా ఇంకా పెద్ద పెద్ద స్టార్స్తో సినిమా చేయడాలని కూడా కొంచెం చాలా ఇబ్బంది. అయితే మీ విషయంలో చాలా ఆనందపడిపోయారంట కృష్ణ గారు. ఒక్కడో సినిమా మొత్తం ఫైనల్ అవుట్ చూసుకొని ఎంఎస్ రాజు అని ఒక మాట అన్నారు, మీ దాకా వచ్చింది లేదో తెలియదు. ఎంఎస్ రాజు నాకు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు ఆ ఒక్కడో మూవీ చూసుకొని. ఆయనకి ఆ క్షణం అర్థమైంది, తన కొడుకు సూపర్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోయాడు ఈ సినిమాతో అని చెప్పేసి. నేను అలా ఎప్పుడు అనుకోనండి, కృష్ణ గారు ఆశీర్వాదం లేకుండా ఏది ఆ సినిమాకి జరిగి ఉండదు. ఫస్ట్ ఆయన కాళ్ళకి దండం పెట్టి ఈ సినిమా బాగా జరగాలండి అని చెప్పి కాళ్ళకి దండం పెట్టినండి నేను. అట్ ది సేమ్ టైం మహేష్ బాబులో అంటే ఒక మంచి ఫ్రెండ్ ఆ సినిమాలో ఎన్ని జోకులు వేసేవాడు అంటే నా మీద, మామూలు జోకులు కాదు, నేను అసలు ఏం అలిగేవాడు కాదు, అలా నవ్వుతూ ఉండేవాడు అతను చూసి. నేనే దొరికాను బాబు నీకు, ఎన్ని జోకులు వేసేవాడు నా మీద. నేను ఇలా వెళ్ళంగానే
అలా వేసేవాడు జోకు. నేను వింటా ఉండేవాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఏంటి వేసావు అన్నాడు. ఊరికేనండి అలా చాలా సరదాగా, అంటే చాలా టఫ్ ఫిల్మ్ అయినా కూడా ఒక్కడు చాలా సరదాగా జరిగిపోయింది. బట్ ఒక్కడు సినిమాకి సంబంధించినంత వరకు గుణశేఖర్ గారు కథ రెడీ చేసుకున్నారు, మహేష్ బాబు గారు హీరో అని ఫిక్స్. అయితే ఆ సినిమాని తీసే దమ్మున్న, నేను ఈ వర్డ్ మళ్ళీ వాడుతున్నాను, మళ్ళీ చెప్తున్నానండి, సినిమా కథ రెడీ కాలేదు, మొత్తం కథ రెడీ లేదు. ఐడియా చెప్పారు నాకు, మహేష్ బాబు దగ్గర ఐడియా చెప్పారు. హీ హ్యాడ్ సమ్ కన్ఫ్యూజన్, స్టోరీ స్క్రీన్ ప్లేలో హీ హ్యాడ్ సమ్ కన్ఫ్యూజన్. అంతకుముందు గుణశేఖర్ గారు కూడా చాలామంది రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు గారి దగ్గరికి కానీ లేకపోతే ఎంఎస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత సెట్ వేయాలా లేదా అనే ఒక మీమాంసలో ఉన్నారు. కరెక్ట్. సో ఆ టైంలో తనకి ఎక్కడో నచ్చింది, ఎక్కడో ఇష్యూ కూడా ఉంది అనేది మహేష్ బాబు. నేను ఎన్ని ఫ్యాక్టర్స్ ఎక్కువ చెప్పలేదు నేను. చెప్పండి సార్, పర్లేదు చెప్పండి. చెప్పినప్పుడు అప్పుడు ఆయన కూడా వాళ్ళిద్దరు కలిసి అనుకున్నారంటే, ఒక ఎంఎస్ రాజు దేవిపుత్రుడు లాంటి సినిమా, ఫ్లాప్ సినిమా ఇచ్చినా కూడా, మీరు కొన్ని ఫ్లాపులు, నేను కొన్ని ఫ్లాపులు ఇచ్చినా కూడా మన ముగ్గురు కలిస్తే మంచిది అనేది వాళ్ళతో డిసైడ్ చేసుకున్నారు. మేము ముగ్గురు ఫ్లాప్ పీపుల్ కలిసి మళ్ళీ కలుస్తున్నాము అన్నప్పుడు నాకు మళ్ళీ ఒకరోజు ఇద్దరు కలిసి ఉండగా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ అని చెప్పి, మీరు రండి, ఇక్కడ మహేష్ బాబు ఇక్కడే ఉన్నాడు, ఒకసారి మాట్లాడదానండి అన్నాడు. నేను ఎక్కడో ఏదో వేరే పనిలో ఉన్నాను, నేను వేరే స్టోరీ కథ గురించి ఏదో ఆలోచించుకుంటున్నాను, ఏదో నీ స్నేహం అనుకుంటాను. నేను కార్ వేసుకుని కార్ డ్రైవర్ లేడు, నేను కార్ డ్రైవ్ చేసుకు వెళ్ళిపోయాను. స్ట్రైట్గా పద్మాలకి వెళ్ళాను. పద్మాలకి వెళ్ళి కూర్చున్న తర్వాత మహేష్ చాలా ముక్తసరిగా మాట్లాడతాడు. బాగున్నారా, టిఫిన్ తిన్నారా, మంచినీళ్ళు, ఈ సీన్ ఉండదు అతని దగ్గర. స్ట్రైట్గా మన ముగ్గురు కలిసి సినిమా చేద్దామా అన్నాడు. అయిపోయింది. అదేంటే బాబు నాయన, నేను ఎలా పరిచయం అంటే, నాకు అంతకుముందు మహేష్ బాబు తను మెడ్రాస్లో ఎక్కడ ఆంధ్ర క్లబ్లో మేము కొంచెం లావుగా ఉండగా తెలుసు నాకు. తర్వాత నాకు పెద్ద పరిచయం లేదు. మురారి సినిమా నాకు బాగా హెల్ప్ అయింది సినిమా చూడడం. అది చూసి క్లైమాక్స్లో అతను ఇది చూసి సడన్గా కృష్ణ గారికి ఫోన్ చేశాను. ఈ ఇన్సిడెంట్ జరగకముందు ఇప్పుడు చేసి నేను వస్తానని చెప్పండి అని చెప్తే కృష్ణ గారు రమ్మన్నారు. వచ్చిన తర్వాత భలే నచ్చాడండి మీ అబ్బాయి, మురారిలో ఏం చేశాడు. రాజ్ కుమార్ చూశాను, ఓకే ఒక మంచి మెటీరియల్, యాక్టర్గా మంచి యాక్టర్ అండి, నేను ఎప్పటికైనా సినిమా చేద్దాం అని అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను. ఓకే. అప్పుడు మహేష్ని కలిశాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ కలిసి ఒక సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు కొంచెం తర్వాత మహేష్ కూడా నాకు ఫోన్ చేశాడు. తర్వాత కాస్ట్ ఎక్కువ అవుతుందండి, కొంచెం స్క్రీన్ ప్లేలో అటు ఇటుగా ఉంది, ఏదైనా మనం అందరం కలిసి వర్క్ చేద్దాం, బాగా చేద్దాం, మీరు బాగా చూస్తారు కథను కూడా, మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది, నాకు కూడా ఒక మంచి సినిమా వస్తుందని ఉద్దేశం ఉంది అని అప్పుడు సరే అండి గుణశేఖర్ గారు నాకు కథ చెప్పండి అన్నప్పుడు, నేను ఇదే ఆఫీస్ ఏదైతే మన సంతలో తీసిన ఆఫీసో లేకపోతే ఇంకో ఆఫీసో ఉందో అక్కడ టైంలో ఆయన వచ్చారు. ఉద్వేగంగా ఒక అరగంట చెప్పారు. చెప్పంగానే 10 నిమిషాలు బాగుందండి అన్న. బాగుందన్న తర్వాత మెల్లమెల్లగా ఒకేసారి చెప్తే బాగోదని మెల్లమెల్లగా 1-2 డేస్ టైం తీసుకుని, నాకు ఈ పోర్షన్ నచ్చలేదండి, ఈ పోర్షన్ నచ్చలేదు, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందండి, అక్కడ కన్ఫ్యూజన్ ఉందండి. ఈలో మహేష్ ఏంటి ఎలా ఉంది మేము వస్తాంలే అని చెప్పి మేము ఇద్దరు కలిసి వెళ్ళాం. మళ్ళీ ఓకే. వెళ్ళిన తర్వాత తను అన్నాడు, బాబు మేము మళ్ళీ కూర్చొని ఒక వారం 10 రోజులు టైం ఇవ్వు, మేము వస్తాం మళ్ళీ అని చెప్పి మేము ఇద్దరం కూర్చొని అందులో ఉన్న ఇష్యూస్ సాల్వ్ చేసాం మొత్తం ఎపిసోడ్స్ కంటే. ఓకే. ఇష్యూస్ అన్నీ ఆయన కూడా అప్పటికి ఒక మంచి సినిమాలు తీశాడు. ఆయన ఆడలేదు పక్కన పెడదాం. సో ఆయన కూడా విన్నాడు అన్నమాట. కొన్ని కూడా ఎక్కువ కూడా లేదండి ఇలా బాగుంటుంది అన్నీ కూడా. సో దాన్ని స్లోగా మెల్లగా ట్రాక్ ఎక్కించి అక్కడి నుంచి నేను కూడా చెప్పాను, సార్ నేను ఇన్వాల్వ్ అవుతాను గట్టిగా, స్టోరీలో కూడా గట్టిగా ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పాను. అక్కడి నుంచి ఆ సినిమా జరిగింది. అయితే ఒక్కడికి సంబంధించి ఒక చిన్న డౌటు, ఆ కొండారెడ్డి బుర్జు దగ్గర ప్రకాష్ రాజ్ గారిని కొట్టే షాటు సినిమా ఓపెనింగ్లోనే ఉండాలి యాక్చువల్గా, అయితే తర్వాత స్క్రీన్ ప్లేలో భాగంగా దాన్ని మార్చేశారు, నిజమేనా ఇది? నేను కథ విన్నప్పుడే చెప్పానండి, మీరు వేరే స్క్రీన్ ప్లే అనుకున్నారు, నేను అడిగింది అది యాక్చువల్గా బాగోదండి అంటే ఆయన అన్నాడు, సార్ కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది, ఇది తీస్తాను అది తీస్తాను అన్నాడు. సరే తీయండి మీ ఇష్టం అన్నాను.